విశాఖపట్నం అగ్రపీఠం చిన్నవాల్తీరు విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు పుష్పనాదం కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం పోలూరు విచారణ, చింతపల్లె అక్కమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఊకల్లు విచారణ, మరియాపురం గ్రామం పుట్టినరోజు జరుపుకుంటున్న గోపు స్లేవమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని గోపు లూర్దుమరెడ్డి, విక్రమ్, వినయ్, సునంద, శోభ, స్టెఫానీ, స్నేహల్, పీటర్, సుశాంత్, ఫాదర్ గోపు థామస్ రెడ్డి మరియు బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం బీశెట్టి పూర్ణచంద్రరావు, హరీషాదేవి, మహన్య, అనురాగ్, మహన్వి, అలకానందలకు మరియు ఆయురారోగ్యాలు దేవుడు ప్రసాదించాలని కృతజ్ఞతా బలి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బజార్గట్టు విచారణ, శ్యామల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి సమర్పిస్తున్నారు. 1వ తరగతి చదువుతున్న రియాన్ రాజుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ రాజు, శృతి దంపతులు జంషెడ్పూర్ నుండి కృతజ్ఞతా బలి సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం కోకెత్తెదల విచారణ, కొడిదెల అంతోన్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి కె అమలోద్భవి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సునీత గురుముఖ్ సింగ్ సాధన కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఊకల్ విచారణ, తుమ్మా జోజిరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతా బలి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నిజామాబాద్ విచారణ, కీర్తిశేషులు దుస్సారి బాలస్వామి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు సిస్టర్ హారియట్ మేరీ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కానాల నవీన్ కుమార్, ఫాతిమా మేరీ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదలమాత దేవాలయం కీర్తిశేషులు శ్రీమతి అనలదాసు, జ్యోతి నిర్మల గారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ అనలదాసు, రాజశేఖర్, వరప్రసాద్, శర్మిల, లాస్యాప్రియ, ప్రత్యుష కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. దైవతనయా శ్రీ యేసునాథా, యాజకుడా స్వాగతం, స్వాగతం, హృదయపూర్వక స్వాగతం. ప్రేమరూపుడా, దైవతనయుడా, మృత్యుంజయుడా, అభిషిక్తుడా, నీ ఆలయమున ప్రవేశించుమా, నీ ఆలయమున ప్రవేశించుమా. పరుగిలి రారే పవిత్ర జనమా, త్వరపడి రారే క్రీస్తు సంగమా. పరుగిడి రారే పవిత్ర జనమా, త్వరపడి రారే క్రీస్తు సంగమా. స్వాగతం,
స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఉత్థాన సర్వేశ్వరుడు, ఉత్తమ సహచరుడు. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పాస్కా అష్టకములో మనం ఉంటూ ఉన్నాము. పాస్కా ఆనందములో మనం జీవిస్తూ ఉన్నాము. ఇటువంటి తరుణంలో మనము ఒక సత్యాన్ని గమనించాలి. ఉత్థాన క్రీస్తు మన స్నేహితుడు కాబట్టి ఉత్థాన సర్వేశ్వరుడు ఒక ఉత్తమ సహచరుడు, అంటే మనకు తోడుగా ఉండి నడిపించువాడు. ముందుగా అంధకారం నుండి పరలోక జ్ఞానం వైపు నడిపించువాడు, తర్వాత ఆవేదన నుండి ఆనందం వైపు నడిపించువాడు, ఎమ్మావు నుండి తిరిగి యెరూషలేము వైపు నడిపించువాడు. కాబట్టి ఆ ప్రభు యొక్క సన్నిధిని గుర్తించాలి, ప్రభు యొక్క స్వరమును ఆలకించాలి, ప్రభు యొక్క స్నేహమును అనుభవించాలి, ప్రభు యొక్క ఉత్థానమును ప్రకటించాలి. అటువంటి గొప్ప బాధ్యతను ప్రభు మనకు ఈరోజు మనకు అందిస్తూ ఉన్నాడు. ఆ బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చడానికి మనందరినీ కూడా దీవించమని కోరుకుంటూ ఈ పూజా బలిని ప్రారంభించుకుందాం. ఈ పూజా బలిని యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొని ప్రభు యొక్క మన్నింపును క్షమాపణను కోరుకుందాం. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడిన ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. పాపులను పిలువవచ్చిన క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కగా కూర్చొని ఉన్నా ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ప్రభుని ఉత్థానపు వార్షికోత్సవము ద్వారా ప్రతి సంవత్సరము నీవు మాకు అమితానందమును చేకూర్చుచున్నావు. ఈ ఉత్సవములను భక్తిమంతముగా కొనియాడి నిత్యానందములకు పాత్రులమగుదుముగాక. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నాకు ఉన్నదానిని నీకు ఇచ్చేదను. నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట నీవు లేచి నడువుము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఆ దినములలో ఒకనాడు ప్రార్థనా సమయమగు మధ్యాహ్నము 3 గంటల వేళకు పేతురు యోహోను దేవాలయమునకు వెళ్ళిరి. ఆ దేవాలయమునకు అందమైనది అని పిలువబడేడు ఒక ద్వారము కలదు. ఆ ద్వారము వద్ద పుట్టి కుంటివాడు ఒకడు ఉండెను. దేవాలయంలోనికి పోవు వారి నుండి భిక్షము అడుగుకొనుటకై ఆ కుంటివానిని ప్రతిదినము జనులు ఆ అందమైన ద్వారము వద్దకు మోసుకొని వచ్చేటివారు. ఆనాడు పేతురు యోహోనులు దేవాలయములోనికి పోచున్నప్పుడు ఆ కుంటివాడు వారిని భిక్షం అడిగెను. అప్పుడు పేతురు సూటిగా అతని వంక చూసి, పిమ్మట యోహోనుతో పాటు మా వైపు చూడుము అని వానితో చెప్పగా, వాడు వారేమైనా ఇచ్చెదరేమో అని ఆశతో వారి వంక చూసెను. అప్పుడు పేతురు, నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు, నాకు ఉన్నదానిని నీకు ఇచ్చెదను. నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట నీవు నడువుము అని పలికి వాని కుడి చేతిని పట్టుకొని లేవనెచ్చెను. వెంటనే వాని పాదములు మడుమలు బలపడగా వాడు ఎగిరి గంతు వేసి నిలబడి అటునిటు నడువసాగెను. అంతటా వాడు నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కలిసి దేవాలయంలోనికి పోయెను. అప్పుడు అచటనున్న జనసమూహమంతయు ఈ దేవాలయపు అందమైన ద్వారం వద్ద కూర్చుండెన ఈ భిక్షగాడు వీడే అని గుర్తుపట్టి ఆ కుంటివాడు నడుచుటను దేవుని స్తుతించుటను చూసిరి. జరిగిన దానిని గూర్చి విస్మయం చెంది పరవశులైరి. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువుకు కృతజ్ఞతలు అర్పింపుడు, ఆయన నామమును మహత్యమును ఉగ్గడింపుడు, ఆయన మహాకార్యములను జాతులకు విషదము చేయుడు. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయనను కీర్తించి స్తుతింపుడు, ఆయన అద్భుత కార్యములనెల్లా వెల్లడి చేయుడు. పవిత్రుడైన ప్రభువుకు చెంది ఉన్నందున గర్వింపుడు, ఆయనను సేవించు వారెల్లా సంతసింపుడు. ప్రభువును వెదకుడు, ఆయన బలమును వెదకుడు, నిరతము ఆయనను పూజింపుడు. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు దాసుడైన అబ్రహాము సంతతి వారును ప్రభువు ఎన్నుకొనిన యాకోబు వంశస్థులైన మీరు ఆయన సల్పిన అద్భుత కార్యములను ఆయన చేసిన నిర్ణయములకు జ్ఞప్తికి తెచ్చుకొనుడు. ఆయన మన దేవుడైన ప్రభువు, ఆయన తీర్పులు భూమికి అంతటికి వర్తించును. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన తన నిబంధనమును నిత్యము పాటించును, తన వాగ్దానములను నిరతము నిలుపుకొనును. అబ్రహాములకు తాను చేసిన ప్రమాణములను, ఈసాకునకును తాను చేసిన భాషను కలకాలము నిలుపుకొనుడు. ఆయన యాకోబుతో ఒప్పందం చేసుకొనెను, అది ఎల్లకాలమును ఉండునది. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా.
రక్షణ తెచ్చెను. చీకటి తొలగెను, సాతాను నలిగెను. నాడు నేడు నీకు నాకు శాంతిని ఇచ్చెను. యేసు లేచెను, ఉత్థానం ఆయెను. మరణం విడిచి మార్గం చూపి రక్షణ తెచ్చెను. చీకటి తొలగెను, సాతాను నలిగెను. నాడు నేడు నీకు నాకు శాంతిని ఒసగెను. హల్లెలూయా గీతం పాడండి, ఆనందగానం చేయండి. హల్లెలూయా గీతం పాడండి, ఆనందగానం చేయండి. ఈస్టర్ వేడుక అభినందనలు అందరితో పంచండి. ఈస్టర్ వేడుక అభినందనలు అందరితో పంచండి. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 24వ అధ్యాయము వచనములు 13 నుండి 35 వరకు. ఆదివారము నాడే వారిలో ఇద్దరు యెరూషలేమునకు 7 మైళ్ళ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంఘటనల గురించి మార్గమున ముచ్చటించుకొనుచుండిరి. వారు ఇట్లు తర్కించుకొనుచుండగా యేసు తనకు తానుగా వారిని సమీపించి వారి వెంట నడవసాగెను. వారు ఆయనను చూచిరి, కానీ గుర్తింపలేకపోయేది. మీరు నడచుచు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు అని ఆయన వారిని అడిగెను. వారు విచారముతో నిలిచిపోయేది. అప్పుడు వారిలో క్లెయోపా అనునతడు, యెరూషలేములో నీవు క్రొత్తవాడవా? ఈ దినములలో అక్కడ ఏమి జరిగినది నీకు తెలియదా అనెను. ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నింపగా వారు ఇటుల చెప్పసాగిరి. నజరేయుడైన యేసును గూర్చి వినలేదా? ఆయన ఒక ప్రవక్త. తన క్రియలయందును వాక్కునందును దేవుని వలన మనుషుల వలన శక్తిమంతునిగా పరిగణింపబడినవాడు. మన ప్రధానార్చకులు అధిపతులు ఆయనను మరణదండనకు అప్పగించి సిలువ వేసిరి. అయితే ఆయనయే ఇజ్రాయేలీయులను రక్షించునని మేము ఆశతో ఉంటిమి. ఈ సంగతులు జరిగి నేటికి 3 రోజులాయెను. మాలో కొంతమంది స్త్రీలు ప్రాతకాలమున సమాధి వద్దకు వెళ్ళగా అక్కడ వారికి యేసు దేహము కనపడలేదు. అంతేకాకుండా వారికి దేవదూతలు ప్రత్యక్షమై ఆయన సజీవుడని చెప్పినట్లుగా వారు వచ్చి చెప్పి మమ్మలను ఆశ్చర్యపరచిరి. అంతటా మాలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగానే ఉండుట చూచిరి, కానీ యేసును మాత్రము చూడలేదు. అప్పుడు యేసు ఆ ఇద్దరితో, ఓ అవివేకులారా, ప్రవక్తల వచనములను అన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కదా అనెను. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తనను గూర్చి వ్రాయబడినవన్నీ వారికి వివరించెను. ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది. యేసు ముందుకు సాగిపోదలచినట్లు కనపడెను. అంతటా వారు, ప్రొద్దు వాలిపోయినది, సంధ్యవేళ అగుచున్నది, మాతో ఉండుడు అని ఆయనను బలవంతము చేయగా ఆయన అందులకు అంగీకరించెను. యేసు వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి విరచి వారికి ఇచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించిరి, కానీ ఆయన అదృశ్యుడయ్యను. అంతటా వారు ఒకరితో ఒకరు, ఆయన మార్గములో మనతో మాట్లాడునప్పుడు, లేఖనములన్నీ మనకు వివరించున్నప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా అనుకొనిరి.
వారు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా అక్కడ 11 మంది శిష్యులను వారితో ఉండిన వారును ప్రభువు వాస్తవముగా సజీవుడై లేచెను, సీమోనుకు కనిపించెను అని చెప్పుకొనసాగిరి. అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ఉత్థాన సర్వేశ్వరుడు మన ఉత్తమ సహచరుడు. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉత్థాన కాలంలో ఉన్నాము. ఉత్థాన అష్టకములో మనము జీవిస్తూ ఉన్నాము, ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాము. ఇటువంటి తరుణంలో ఈ వారమంతా కూడా క్రీస్తు ప్రభువు ఏ విధంగా శిష్యులకు దర్శనమిస్తూ ఉన్నాడో, పలు విధముల తన యొక్క మహిమను చూపిస్తూ ఉన్నాడో మనం గమనిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఆయన ఉత్థానానికి సజీవ సాక్ష్యాలు. ఈరోజు మరొక సాక్ష్యమును మనం చూస్తూ ఉన్నాం. యేసు ఎమ్మావు మార్గములో ఇద్దరికి కనిపిస్తూ ఉన్నాడు, వారితో మాట్లాడుతూ ఉన్నాడు, వారిని నడిపిస్తూ ఉన్నాడు. చివరకు దివ్య సప్రసాదములో అప్పమును విరచుటలో వారికి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇది యేసు ప్రభు యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యము. ఆయనే స్వయంగా వచ్చి, ఆయనే స్వయంగా మాట కలిపి, ఆయనే స్వయంగా వారిని అజ్ఞానము నుండి విజ్ఞానం వైపు నడిపిస్తూ, లేఖనముల సారాంశాన్ని వివరిస్తూ, వారిని అంధకారము నుండి ఆనంద వెలుగు వైపు నడిపించడము, చివరికి నేను నిజంగా సజీవుడయ్యానని వారికి తెలియజేయడం, ఇదంతా కూడా క్రీస్తు ప్రభు యొక్క ఉత్థాన కార్యము. అందుకొరకే ఎప్పటికప్పుడు అవిశ్వాసులు కనిపిస్తూ ఉన్నాడు, తనకు ఉత్థాన సాక్ష్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు మనము మరొక సాక్ష్యాన్ని ఆలకిస్తూ ఉన్నాము. ఎమ్మావు మార్గములో ఇద్దరు శిష్యులు. ఇటువంటి ఒక గొప్ప సువార్తను మనము చదివినప్పుడు మనకు 3 సత్యాలు బోధపడాలి. మొదటిది, అజ్ఞానము నుండి ఆనందం వైపు పయనించాలి. రెండవది, ఆందోళన నుండి అంగీకారం వైపు పయనించాలి. మూడవది, ప్రభువును కనుగొనాలి, ప్రభువును కొనియాడాలి. ఈ 3 అంశాలను కూడా ప్రియులారా మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. మొదటిది, అజ్ఞానం నుండి ఆనందం వైపు. శిష్యులకు ఒక నిరాశ కలిగింది. యేసు మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఆయన రోమా సామ్రాజ్యాన్ని మట్టి కరిపించి నూతన సామ్రాజ్యాన్ని నిర్మించి ఆ యొక్క సామ్రాజ్యంలో వారిని వాసులుగా చేస్తాడు అని వారు భావించి ఉన్నారు. అటువంటి యుద్ధంలో ఆయన గెలిచి వారందరికీ కూడా ఒక నూతన జీవితాన్ని, రోమ బానిసత్వం నుండి విడుదలను అనుగ్రహిస్తాడని వారు భావించి ఉన్నారు. ఇది వారి యొక్క మానసిక ఆశ. కానీ యేసు యొక్క మరణముతో ఈ ఆశ అంతా కూడా ఆవిరైపోయింది. వారి యొక్క ఆలోచనలన్నీ కూడా పటాపంచలైపోయాయి. వారు కోరుకునేవన్నీ కూడా జరగకుండా ఆగిపోయాయి. ఇటువంటి తరుణంలో వారు నిరాశతో వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. యేసును అనుసరిస్తూ యెరూషలేమునకు వచ్చినటువంటి ఆ ఇద్దరు కూడా యేసు మరణించాడు కాబట్టి తిరిగి వారు ఎమ్మావుకు తిరిగిపోతున్నారు. అంటే యేసు జీవితం నుండి వారి సొంత జీవితాన్ని తిరిగిపోతూ ఉన్నారు. నూతన జీవితం నుండి పాత జీవితానికి తిరిగిపోతూ ఉన్నారు. యేసు ఇచ్చినటువంటి జ్ఞాన బోధ నుండి అజ్ఞానం వైపు పయనిస్తూ ఉన్నారు. అటువంటి తరుణంలో యేసు వారికి దర్శనమిస్తూ ఉన్నాడు. ఆ ఇద్దరు నడుస్తూ ఉండగా యేసు ఒక సహచరుని వలె, ఒక స్నేహితుని వలె వారిని ఆదరించడానికి, ఆనందం వైపు నడిపించడానికి యేసు వారి మధ్యలో వస్తూ ఉన్నాడు, వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిసారి కూడా యేసే మొదటి చర్యను చేస్తూ ఉన్నాడు. మొదటి కార్యాన్ని యేసే మొదలు పెడుతూ ఉన్నాడు. మొదటి అడుగును యేసే వేస్తూ ఉన్నాడు. యేసు వారి మధ్యకు వచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఎంతో వేదనతో ఉన్నటువంటి ఆ యొక్క నిరాశను చెప్పుకున్నప్పుడు యేసు వారికి అభయాన్ని ఇస్తున్నాడు. ఎందుకు మీరు బాధపడుతూ ఉన్నారు? లేఖనములను విశ్వసించలేదా?
ఆ యేసు యొక్క నజరేయుడైన యేసు యొక్క ప్రబోధనను మీరు విశ్వసింపలేదా? ఆ లేఖనంలో ఏమని వ్రాయబడి ఉంది? యేసు మరణించాలి, 3వ రోజు లేవాలని రాయబడి లేదా? అదే కదా జరిగింది. యేసు లేచాడు కదా, కనిపించాడు కదా, ఆ స్త్రీలు వచ్చి ప్రకటించారు కదా. ఇంకా విశ్వసించడం లేదా? ఎందుకు మీరు తిరిగి మీ గ్రామానికి వెళ్ళిపోతూ ఉన్నారని వారిని అజ్ఞానము నుండి ఆనందం వైపు యేసు నడిపిస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, మనము కూడా అవిశ్వాసంతో అనేక మార్లు ప్రభు నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాము. దేవాలయం నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాము. అనుగ్రహం నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాము. రక్షణ నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాము. శాశ్వత జీవితం నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాము. అటువంటి తరుణంలో యేసు ఒక ప్రియమైన స్నేహితునిగా మన చెంతకు వస్తూ ఉంటాడు. భయపడకండి, ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. మన సన్నిధికి వస్తూ ఉన్నాడు, మన చెంత నిలుస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మన తలుపు తడుతూ ఉన్నాడు. దర్శన గ్రంథంలో 3వ అధ్యాయంలో 20 వచ్చి చదువుకుంటాము. తలుపు తడుతూ ఉన్నాడు. ఎవరైనా తలుపు తీసినా లోనికి వస్తాడు, వారితో కూర్చుంటాడు, మాట్లాడతాడు. ఆయన వారితో సహబంధిని పంచుకుంటాడు. కాబట్టి మనము యేసు ప్రభు అజ్ఞానం నుండి ఆనందం వైపు నడిపిస్తూ ఉంటే మనము ఆయన మాటను అంగీకరించాలి. 2వ అంశాన్ని ధ్యానించుకుందాం. ఆందోళన నుండి అంగీకారం వైపు పయనించాలి. అవును, యేసు మరణించాడు, ఆందోళన. కానీ వారు యేసు ప్రభు అక్కడికి రాగానే వారు అక్కడ ఆందోళనతో నిలిచిపోతూ ఉన్నారు, అవిశ్వాసంతో నిలిచిపోతూ ఉన్నారు. అనేక మార్లు మనము కూడా అది నమ్మాలా వద్దా అని, క్రీస్తు యొక్క మరణం ఉత్థానం గురించి సంపూర్ణ విశ్వాసం ఉందా లేక అది లేదన్నటువంటి ఆ యొక్క సంశయంలో ఆగిపోతూ ఉంటాము. ఈ లోక ప్రాపంచిక ఆశలలో పడిపోయి ప్రభు యొక్క పునరుత్థానాన్ని మర్చిపోతూ ఉంటాము, ఆందోళనతో నిలిచిపోతూ ఉంటాము. అటువంటి తరుణంలో యేసు ప్రభువు ఉంటూ ఉన్నాడు, వారితో ఉన్నాడు. మీరు మాతో ఉండండి, సాయం సమయమైంది. సాయం సమయం కావడం అంటే, రాత్రికాలం కావడం అంటే వెలుగు తొలగిపోవడం, చీకటి ఆవహించడం అంటే ఒక పాప జీవితానికి సూచనగా ఉంటుంది. ఒక భయమైన జీవితానికి చీకటి కాలము సూచనగా ఉంటుంది. అప్పటికే వారి యొక్క హృదయంలో ప్రభువు లేడు, నిరాశతో ఉన్నారు. కాబట్టి అటువంటి ప్రభువు లేని జీవితం ఒక చీకటి జీవితంగా మారినప్పుడు అటువంటి శిష్యులను యేసు ఆదరించి వారికి బోధిస్తూ ఉండగా వారు విశ్వసించారు, విశ్వాసంతో సాగిపోయారు. మరి 3వదిగా యేసును కనుగొనాలి, ప్రభువును మనము కొనియాడాలి. వారు ఎమ్మావుకు వచ్చిన తర్వాత యేసు ప్రభుతో అంటూ ఉన్నారు, మీరు మాతో ఉండండి అని. యేసు ప్రభు కూడా అక్కడ ఆగిపోయాడు. ఆగిపోయి ఆ సాయంకాల సమయము వారితో పాటు కూర్చొని రొట్టెని విరుస్తూ ఉన్నాడు. రొట్టెని విరిచినప్పుడు వారి హృదయములు తెరుచుకున్నాయి, వారి మనసు తెరుచుకుంది, వారి కనువిప్పు కలిగింది. అప్పుడు ఆయనను వారు గుర్తించారు. చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం ప్రియులారా. అందుకే వారు అంటూ ఉన్నారు, ఆయన మార్గ మధ్యంలో మనతో మాట్లాడుతూ ఉండగా మన హృదయములు ప్రజ్వరిల్ల లేదా అంటే దేవుని వాక్యము మన హృదయాన్ని రగిలిస్తూ ఉంది. దేవుని భోజనము అనగా దివ్య సప్రసాదము మన యొక్క మనస్సును విప్పుతుంది, ప్రభువును దర్శించేలా చేస్తుంది. కాబట్టి మనము వాక్యములో విందులో ప్రభువుని కనిపెట్టాలి. ఎంతవరకు కనిపెడుతూ ఉన్నాము? రోజు వాక్యాన్ని విన్నప్పుడు, చదివినప్పుడు ఆ వాక్యములోని దైవ సంకల్పాన్ని మనం గ్రహిస్తూ ఉన్నామా? అలా గ్రహించామంటే మనము మన యొక్క హృదయాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే మనసును కరిగిస్తుంది, హృదయాన్ని కదిలిస్తుంది. అటువంటి వాక్య ప్రభావంతో మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. అన్నిటికి మించి దివ్య సప్రసాదములు. యేసు ప్రభు రకరకాల బోధలు చేసిన, అనేక అద్భుతాలు చేసిన, చివరికి దివ్య సప్రసాదములో తనను తాను సంపూర్ణంగా అర్పించుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ ఒక పిల్లారా,
దివ్య సప్రసాదం ప్రభు మన మధ్యకి వస్తూ ఉండగా ఎంతవరకు ఆయనను విశ్వాసం స్వీకరిస్తున్నాము, ఆయనను స్వీకరించిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఆనందాన్ని మనము ప్రకటించడానికి సిద్ధపడుతూ ఉన్నాము. మృత్యుంజయుడు మన కొరకై పాప ప్రక్షాళన కావించి మనకు నూతన జీవితాన్ని అందించాడు. అటువంటి ప్రభుని స్తుతించుకుందాం. మృత్యుంజయుడా అని పాడబాడుకుంటూ ఆ ప్రభుని కీర్తించుకుందాం. ఒక చిన్న పాట అందరం కూడా చప్పట్లు కొడుతూ ఉత్థాన క్రీస్తు యొక్క మహిమను పొందుకుంటూ ఆ ప్రభువుని మనము ఆరాధించుకుంటూ ఆ ప్రభుకి దర్శన భాగ్యంలో పాలు పంచుకుంటూ దివ్య సప్రసాదములో ఆ ప్రభుని మనము గుర్తిస్తూ మన గమనాన్ని మార్చుకుంటూ ఆ ప్రభుని కీర్తించుకుందాం. ప్రేమ స్వరూపుడా మృత్యుంజయుడా అందరూ చప్పట్లు కొట్టు పాడుకుందాం. ప్రేమ స్వరూపుడా మృత్యుంజయుడా, ప్రేమ స్వరూపుడా మృత్యుంజయుడా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము. చప్పట్లు కొడుతూ విశ్వాసంతో పాడుతున్నాం. ఆ ప్రభు స్తుతించుకున్న మృత్యుంజయుడు ప్రేమమయుడు, ప్రేమ స్వరూపుడా మృత్యుంజయుడా, ప్రేమ స్వరూపుడా మృత్యుంజయుడా, నా రక్షణకై నీ రక్తమును కలువరిలో చిందించినావు, నీ రక్తమును కలువరిలో చిందించినావు, నీ పంచగాయాలతో స్వస్థత నాకు ఇచ్చావు, నీ పంచగాయాలతో స్వస్థత అందరు చప్పలు కొడుతూ నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, యేసయ్యా నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, ప్రేమ స్వరూపుడా మృత్యుంజయుడా, యేసయ్యా ప్రేమ స్వరూపుడా మృత్యుంజయుడా, ప్రేమ స్వరూపుడా మృత్యుంజయుడా, ప్రేమ స్వరూపుడా దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. ఓ పరలోక తండ్రి, నీకు స్తోత్రములు. నీ కుమారుని ఉత్థానము ద్వారా మమ్మందరినీ కూడా ప్రాపంచిక నిరాశ నుండి లేవనెత్తి పరలోక ఆశ వైపు నడిపిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రములు. అటువంటి విశ్వాసముతో మా యొక్క ఆశలను ఆలోచనలు సమర్పిస్తూ ఉండగా వాటిని సకాలంలో మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ప్రేమగల సర్వేశ్వర పరలోక తండ్రి, నీకు స్తోత్రములు. ఉత్థాన సాక్ష్యముగా నీ శ్రీ సభను ఈ లోకానికి పంపించి ఉన్నారు. నీకు స్తోత్రములు. ఇటువంటి పరిచర్యలో నిమగ్నమై ఉన్నటువంటి నీ సేవకులను దీవించమని వేడుకుంటూ ఉన్నాము. పాపు గారిని, మేత్రాలను, గురువులను, కన్య స్త్రీలను, సకల క్రైస్తవ మానవాళి మేమందరము కూడా మా జీవిత సాక్ష్యము ద్వారా ఉత్థాన మహిమ ప్రకటించే విధంగా దీవించమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక సర్వేశ్వర, ప్రపంచం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. అవిశ్వాసముతో, స్వార్థముతో, అహంకారముతో
చీకటితో, యుద్ధముతో, కరువుతో, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీ సభను నీ కనుసన్నలలో ఉంచి కాచి కాపాడుమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమల సర్వేశ్వర, మీరు మాకు ఒక బహుమానంగా ఈ దివ్యవాణి టీవీ ఛానల్ను అనుగ్రహించి ఉన్నారు. మీకు స్తోత్రములు. ఈ యొక్క ఛానల్లో పనిచేయ ప్రతి ఒక్కరిని కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాము. ధర్మదాతను దీవించండి, పరిచారకులను దీవించండి. ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ప్రయాసతో ఈ టీవీ కొరకు పాటుపడుతూ ఉండగా వారందరి క్రియలలో నీ మహిమను అందించమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమ సర్వేశ్వర, మా కుటుంబాల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ ఉత్థాన కాలములో మేమందరం కూడా ఆనందముతో, అనురాగముతో కలిసిమెలిసి జీవించినట్లు మమ్మందరిని దీవించమని వేడుకుంటూ ఉన్నాము. ప్రత్యేక విధంగా ఎవరెవరైతే రకరకాల రోగాలతో బాధపడుతూ ఉన్నారో వారందరినీ కూడా స్వస్థపరచమని, నీ మహిమను వెల్లడించమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదాము. ఓ పరలోక సర్వేశ్వర, నీ కుమారుని ఉత్థాన దర్శనం ద్వారా ఎమ్మావు మార్గంలో ఉన్నటువంటి శిష్యులకు ఒక ఆనందమును కలిగించి ఉన్నారు, మారు మనసును కలిగించున్నారు. తద్వారా వారిని స్వార్థ పరిచారకులుగా తయారు చేసి ఉన్నారు. మేమందరము కూడా వాక్యములో మీ సన్నిధిని, విందులో శాశ్వత జీవితాన్ని కనుగొని తద్వారా నిజమైన క్రైస్తవ సాక్షులుగా జీవించే భాగ్యమును మాకందరికీ అనుగ్రహించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తనువు మనసు అర్పించగా ఆశగా వచ్చి తిని, తనువు మనసు అర్పించగా ఆశగా వచ్చి తిని, ప్రేమతో స్వీకరించుమా ఓ దేవా నా ప్రభువా. నీ ప్రేమతో స్వీకరించుమా ఓ దేవా నా ప్రభువా. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి. ప్రభునందు ప్రియులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితన సర్వేశ్వరునికి అంగీకారం అవట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మానవ జాతిని అంతటిని రక్షించిన ఈ దివ్య బలి అనురాగముతో స్వీకరింపము. ఈ బలి వస్తువులు రక్షణదాయకమైన పరమ ఔషధములుగా ఉపకరించి మాకు మానసిక శారీరక రక్షణమును చేకూర్చునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి.
ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయ క్రీస్తు బలి అయిన ఈ దినమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవనమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా, హోసన్నా 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 కల్లాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసన్నా హోసన్నా పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా 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 దేవుని నామమున వచ్చేడి వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా 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 హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి
శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జీసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉద్ధానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును ఈ రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువందతబడు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్తరమందు నమితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశం చేర్చుకొనము. మా అందరిపై దయ చూపము. దేవుని కన్యతలు మరిమాతతోను, పునీత యోసేపుతోను, పునీత అపోస్తలతోను, ఆదిని సేవించిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఉత్థాన క్రీస్తు మన ఉత్తమ స్నేహితుడు. అటువంటి స్నేహితుని యొక్క సన్నిధిలో ఆనందాన్ని అనుభవించి ఆ ఆనందాన్ని ఇతరులకు పంచుకునేలా మనందరినీ కూడా ప్రేరేపించమని పరలోక ప్రార్థన ద్వారా ఆ పరమ తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహముల పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కళలను సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను
అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప అసాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విన్నవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని పాస్కా సంస్మరణను నిర్వహించుచు మేము నీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుచున్నాము. పాపము నుండి విముక్తులమైన మమ్ము నీ వాక్కు ద్వారాను దివ్య విందు ద్వారాను పుష్టిగా పోషించి నూతన సృష్టిగా రూపొందించుమని ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా.
గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము చూడు సమాధిని మోసిన రాయి పొరలుచు పరుగెడెను అందు వేసిన ముద్ర కావలి నిలిచెను దైవసుతుని ముందు